రేషన్ బియ్యాన్ని మోదీ ఫ్రీగా ఇస్తుంటే ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సన్న బియ్యం ఇవ్వాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందని చెప్పారు. తమ పోరాటానికి తలొగ్గే రేవంత్ సర్కార్ సన్న బియ్యం ఇస్తుందని చెప్పారు. రేషన్ మోదీ ఇస్తున్న విషయాన్ని ప్రతి గ్రామంలో తెలియజేస్తామనడం అన్నారు సంజయ్. ఇక హెచ్సీయూ విద్యార్థులపై అక్రమ కేసులు ఖండిస్తున్నామన్నారు. అరెస్టైన ప్రతి విద్యార్థిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు భారం నిలుతున్నారు. మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం, మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మందిపల్లిపై మంగళాతలు పడ్డాడు కాంగ్రెస్ పార్టీలు. ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు చెయ్యని నాటకాలు వాళ్ళు డ్రామాలను ఆడుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అంటే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా. అంటే మోడీ గారికి ఇన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కారణం పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ. పేరు కోసం ప్రయత్నం చేస్తాం మేము, పేరు కోసం తాపత్రయ పడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్లో నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారి ఫ్లెక్సీ కడితే పోలీసులతో చింపయిస్తున్నారు. అంటే ఇంత అరాచకము. ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి, మాకు ఏమి ఇబ్బంది లేదు. దయచేసి మోడీ గారి ఫోటో పెట్టారు. గ్రామాల్లో మోడీ గారి బియ్యం అనేటువంటి వాస్తవ విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న దుర్మార్గం ఒక్కసారి వచ్చాయి. అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు చేసి, పోలీసులు దాడులు చేసి వాళ్ళని రిమాండ్ చేస్తుంటే, అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ జాగాలు, వాళ్ళ పక్క జాగాకు పోలే, వాళ్ళ జాగాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే, ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమాయుధాలను కేసులు పెడితే అసలు విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? రోహిత్ ఇప్పటికి 6 వేల సంగారెడ్డి జైలు వచ్చారు. అక్రమ కేసు పెట్టి, నాన్ అవైలబుల్ కేసు పెట్టి. కాబట్టి అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులను వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకొని మనం విడుదల చేయించాలి. విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిగలేదు రాష్ట్రంలో. అలా విద్యార్థులు కామ పట్టు కూర్చోరు ఎవరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెసలుతున్న భూములను అంతకుముందు ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 20,000 కోట్ల రూపాయల విలువ భూములు అమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళకి తిట్టుగా 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మాయని వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక రాబోయే తలకు గత జాగా కూడా మిగతట్లేదు.